చందా రాయదలిచినచో ఆదాయ కమిటీని సంప్రదించి వారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. తక్కువ సమయం ఉండడం వల్ల మేము మీ వద్దకు రాలేకపోయాము. కడప జిల్లా ప్రజలకు బుగ్గేరి గంగమ్మ గుడి కమిటీ తరపున ప్రతి ఒక్కరికి ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ గంగమ్మ గుడి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మన బుగ్గవంకలో పెద్దగా నిర్మించుకున్నాము. ఆ తర్వాత 2001లో వరదలు వచ్చిన తర్వాత గుడి కొట్టుకొని పోయినది. ముఖ్యంగా అమ్మవారి మటుకు చెక్కు చెదరకుండా మీకున్నాను నేను అండగా అంటూ అమ్మవారు ఇక్కడే ఉండడం వల్ల ఆ తర్వాత కొద్దిగా పైకి తెచ్చుకొని అమ్మవారిని గుడి కట్టాము. ఆ తర్వాత ముఖ్యంగా ఈ బుగ్గవంక ప్రాజెక్టు వల్ల చాలా ఇబ్బందిగా ఉందనేసి సైడ్ వాల్స్ రావడం వల్ల ఆ వాల్స్ రావడంలో అమ్మవారి గుడి ముఖ్యంగా రోడ్డుకు మధ్యలో రావడం వల్ల రోడ్డుకి ఇబ్బంది కలుగుతుందనేసి కమిషనర్ గారు మనకు ముఖ్యంగా ఈ గుడిని కొద్దిగా పైకి జరుపుకోండి, రోడ్డు బాగుంటుంది, అమ్మవారి మధ్యలో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందనేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం మేరకు ఆయన చలవ వల్ల అమ్మవారి గుడిని ఈ స్థలంలో కట్టుకొని ఆ రోడ్డుకి స్థలం వదిలేయడము, ఆ అమ్మవారు ముందు ఉన్న గుడి కన్నా గొప్పగా ఇంత పెద్ద గుడి కట్టుకునేదానికి ఆ అమ్మ చలవ వల్ల మేమందరము ఈ కార్యక్రమం జయప్రదం చేసినాము. ముఖ్యంగా మా అన్నగారు, మా బంధువులందరూ, ముఖ్యంగా మా అన్నగారు చైర్మన్ గారు, మా మామ సెక్రటరీ గారు, ఈ దేవస్థానానికి వీళ్ళందరి కృషి వల్ల ఈ బుద్ధి నేను మీ ముందు గర్వంగా మాట్లాడుతున్నాను. జై గంగమ్మ తల్లి. నా పేరు బలరాం చంద్ర, నేను ఆర్టీసీ ఎంప్లాయీ. ఎందుకంటే ఈ అమ్మకు సేవ చేసేదానికి నా రోజు సెలవు పెట్టుకొని ఇక్కడే ఉంటున్నాను. ముఖ్యంగా గౌరవైన కడప రవీంద్రనగర్ ప్రజలకు మా ధన్యవాదములు. మేము 1996లో నిర్మించబడిన గుడి
వరదలు వచ్చేసి పోయింది. 2001లో వరదలు వచ్చేసి పోయింది. మళ్ళీ తర్వాత మేము చిన్న గుడి ఏర్పాటు చేసుకున్నాము. ఆ గుడి కూడా ఇప్పుడు మాకు రోడ్డు సైడ్ వాల్ వచ్చేసింది. ఆ సైడ్ వాల్ వచ్చేసిన తర్వాత మళ్ళీ రోడ్డు వస్తుంది, మీరు పక్కకు తీయండి అని ఏర్పాట్లు జరిగినాయి. గవర్నమెంట్ కమిషనర్ గారు కూడా సహకరించి మాకు ఏదో అంత ఇంత సహాయం చేసి ఉన్నారు. వాళ్ళ శ్రద్ధతో మేము కూడా నిర్మించుకున్నాము నూతనంగా. ఇప్పుడు మేము అంతర రజకులము వాళ్ళు ఇరుగు పొరుగులంతా కలుసుకొని ఏర్పాటు చేసుకున్నాము. ఇది వరకు కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఇదే గుడి నిర్మించబడుతుంది. నూతనంగా నిర్మించబడినాము. ఇట్లే శాశ్వతంగా ఉండిపోవాలని మా రజక కులము ఇరుగు పొరుగులంతా కోరుకుంటున్నాము. ఇంతే. బండా ఎరికలయ్య. ఈ గుడి పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు 3 రోజులు చేశాము. 19వ తారీఖు ఈవినింగ్ రోజు అమ్మవారికి గణపతి పూజలు అయిన వెంటనే నెక్స్ట్ డే 20వ తారీఖు రోజున ప్రతి ఒక్కరూ దంపతులుగా కలశాభిషేకం జరిగినది. తదనంతరం అమ్మవారి వద్ద గొప్ప అన్నదాన కార్యక్రమం జరిగినది. అన్నదానం అయిన వెంటనే గొప్ప గ్రామోత్సవము రంగరంగ వైభవంగా కేరళ వాయిద్యాలతో అమ్మవారి వేషధారణలతో కోలాట బృందం, మా రాజకీయ సంఘం వారి కోలాట బృందంతో అమ్మవారికి అత్యంత ప్రీతమైన తప్పెట్లతో రంగరంగ వైభవంగా అమ్మవారి గ్రామోత్సవం పురువిధుల గుండా కనీ విని ఎరుగని ప్రతి ఒక్కరూ అమ్మవారిని చూసి పులకరించిపోయే విధంగా ఈ గొప్పగా జరగడం వల్ల ఆ మహాతల్లి మా అందరి చేత జరుపుకునేందుకు ఆ మహాతల్లికి మేము శతకోటి దండాలు చెప్పుకుంటున్నాము. జై గంగమ్మ తల్లి.